తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో భక్తుల అవసరాల నిమిత్తము 2000 మంది భక్తులకు సరిపడే దీక్షా విరమణ మంటపము మరియు 96 గదుల సత్రం నిర్మాణానికి 35,19,00,000 రూపాయలను టీటీడీ బోర్డు విడుదల చేసిన సందర్భంలో జగిత్యాల జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం జగిత్యాల టవర్ సర్కిల్ దగ్గర ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జన సైనికుడు సట్ట సతీష్ ఆధ్వర్యంలో కార్యక్రమంలో అనుమల రాజశేఖర్, పుపాల రెడ్డి, పులిరాము, ఎనుగుర్తి శ్రవణ్, హైందవ బంధువులు వేముల సంతేష్, దుబ్బా శ్రవణ్, హరీష్, సాయి కృష్ణ, శ్రీధర్, బడే శంకర్, రమేష్, సంతోష్, ధర్మరాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బ్రో ఇడియుడు గిడియుడు జై శ్రీరామ్ 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 ఇటు చూడు ఒకసారి ఇట్లా అటే ఉండు ఇటే ఉండు అటు కాదు ఇటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి భారత్ మాతా की జై భారత్ మాతా की జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది టవర్ సర్కిల్లో. ఎందుకంటే కొండగట్టు ఆంజనేయ స్వామికి భక్తుల దీక్షా భక్తుల కోసం 35,19,00,000 నిధులను టీటీడీ బోర్డు సభ్యుల ద్వారా జగిత్యాల కొండగట్టుకు శాంక్షన్ చేయబడింది దీక్షా పనుల కోసము. అందు సందర్భంగా సనాతన ధర్మ పరిరక్షకుడు, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా తెలంగాణ మీద ప్రేమ మరోసారి చాటుకున్నాడు. ఇచ్చిన మాట కోసం
అతను ఏ కార్యక్రమాన్నైనా ముందుకుండి నడిపిస్తాడు. నేను పిలిచినందుకు ఇక్కడ జన సైనికులు మరియు హైందవ సోదరులు అందరూ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. జనసేన అభిమానుల సంఘం ఆధ్వర్యంలో. అదేవిధంగా యావత్ హిందూ సమాజం ఈరోజు హర్షిస్తున్నది. ఎందుకంటే కొండగట్టులో చాలా ఏళ్ళ నుంచి వెళ్ళి చాలా వినతి పత్రాలు, ఎన్నో సమస్యలతో కూడుకున్న కొండగట్టుకు ఎంతోమంది హామీలు ఇచ్చారు. 100 కోట్లు అన్నారు, 400 కోట్లు అన్నారు, 600 కోట్లు అన్నారు. ఇంతవరకు ఏ హామీ కూడా నెరవేరలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను ఇక్కడ వసతి గృహాలు ఖచ్చితంగా నిర్మాణించాలని చెప్పేసి ఆలోచనతోటి, ఎందుకంటే అక్కడ ఉన్న భక్తులకు ఇబ్బందులు చూసి వారు 35 కోట్ల 19 లక్షల రూపాయలని టీటీడీ బోర్డు ద్వారా కొండగట్టుకు ఇప్పించడం చాలా చాలా సంతోషమైన విషయము. ఈ 35 కోట్ల 19 లక్షలు అందే కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను హిందూ సమాజం పట్ల.